నేను చాలా సైక్లోన్లు హ్యాండిల్ చేశాను. నాట్ నౌ, ఫ్రమ్ ది బిగినింగ్. ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో 96, 97 ఆ ప్రాంతంలో హరికేన్ వచ్చింది. అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయాయి, చాలా ఉధృతంగా వచ్చాయి. కొన్ని వందల వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజెస్ లో అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి. అది అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీరు చూస్తే అనేక సార్లు అనేక సైక్లోన్స్ చూసినప్పుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది, ఊరంతా కొట్టుకొని పోతుంది కిందనంత చెప్పి పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది. అక్కడే ఉండి మానిటర్ చేశాం, దాన్ని కంట్రోల్ చేశాం. అదే మరిగా మన దగ్గర ప్రిపేర్ అయితే సూపర్ సైక్లోన్ ఒరిస్సా క్రాస్ అయితే మనం మెషరీ అక్కడికి పంపించాం. అక్కడ కూడా వాళ్ళ ఫస్ట్ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయి భువనేశ్వర్ లో సీఎం కి ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఫోన్ ఇచ్చాం. ఇంకొక ఉద్హుద్, ఆ రోజు ఉద్హుద్ కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం. ఈ విధంగా ఇంకా మీరు చూస్తే తిత్లీ కూడా, ఆ తర్వాత తిత్లీ వచ్చింది. మొన్న మళ్ళా చూస్తే బుడంగర్ కూడా వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి ఒక 16 నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్ గా తయారు చేశాం. ఇక్కడ మీరు చూసినటువంటి ప్రెజెంటేషన్ లో చాలా సిస్టమేటిక్ గా టెక్నాలజీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని ఎక్కడికక్కడ మీరు చూస్తే నేను చాలా సార్లు చెప్పాను, 1 గవర్నమెంట్ 1 సిటిజన్. దెర్ ఆర్ సో మెనీ మల్టీ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫంక్షన్ చేస్తూ ఉంటారు. ఇది అల్టిమేట్ గా స్టాండ్ అలోన్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్. పై ఆఫీసర్ కింది వాళ్ళకి చెప్పాలి, కింది వాళ్ళు మళ్ళా కిందికి చెప్పాలి, లాస్ట్ మైల్ వేకుందికి చాలా డిలే, అబ్నార్మల్ డిలేస్ అన్ని ఉంటాయి. నాకు లాస్ట్ టైం మీరు చూస్తే చాలా రివ్యూ మీటింగ్ కూడా మిడ్ నైట్ పెట్టుకున్నాడు. అందరిని పొమ్మని చెప్పి, తిరగమని చెప్పి, మళ్ళా రమ్మని మిడ్ నైట్ వరకు మీటింగ్లు పెట్టి మళ్ళా అందరికి గైడ్ లైన్స్ ఇచ్చి మళ్ళా పంపించాం. మీరు మొన్న కూడా బుడమేరలో చూసుకుంటారు. అందరినీ 200 మందిని ప్రతి ఒక్క 3,000, 4,000 ఒకరు ఇన్ఛార్జ్ పెట్టి మొత్తం పెట్టి మానిటరింగ్ చేశాం. అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తున్నాం. ఈ డేటా లేక్ ప్రజలందరూ కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్, ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేసి ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచి అయినా మెడిసిన్ పంపించాలన్నా, ఫుడ్ పంపించడానికి జియో ట్యాగింగ్ కూడా చేసి, ఇవన్నీ ఇంకో పక్కన సీసీటీవీ కెమెరాలు లేనప్పట్లో పెట్టిన కెమెరాలు కూడా పనిచేయకపోతే ఇప్పుడు అన్ని ఆపరేషన్ స్టార్ట్ చేశాం. ఇంకో పక్క డ్రోన్ కార్పొరేషన్ అప్పుడు పెడితే దాన్ని కూడా డిఫండ్ చేస్తే మళ్ళీ రివైవ్ చేసా ఇప్పుడు డ్రోన్ సిటీని పెట్టబోతున్నాం. ఇవన్నీ ఎఫెక్టివ్ గా ఇప్పుడే సెటిలైట్ ఇమేజరీ తీసుకుని దాని ఆధారంగా ఎన్యూమరేషన్ గానీ, అంటే టెక్నాలజీ, అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన లాస్ట్ డిపార్ట్మెంట్ GSWS ఉంది, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, వాళ్ళని కూడా యాక్టివేట్ చేశాం. అంటే ఎక్కడ కూడా స్టేట్, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్, దెన్ పంచాయత్, గ్రామ సచివాలయం వీళ్ళందరినీ ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా తెప్పించి IMD ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏది చూపించారు, ఎట్లా మూవ్ అవుతుంది సైక్లోన్. ఈసారి ఈ సైక్లోన్ అయితే చాలా సమస్యలు క్రియేట్ చేసి దాగుడు మూతలు వాడింది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్. అందరి ఫోకస్ ఏంటి, కాకినాడ దగ్గరే క్రాస్ అవుతుంది. మనం అందరం అక్కడ ఫోకస్ చేసి ఎక్కడ ప్రారంభమైన రెయిన్స్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడ తిరుపతి ఎంత పడి ఇంకో పక్కన కావలికి వచ్చి హైయెస్ట్ 24 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ పడే పరిస్థితి వచ్చి అక్కడి నుంచి డెవాస్టేషన్ చేసుకుంటూ బాపట్ల ఇట్లొచ్చి దెన్ మచిలీపట్నం, దెన్ అంతర్వేది, నర్సాపూర్ దగ్గర అక్కడి నుంచి క్రాస్ అయ్యి రాజోల ద్వారా పైకి వెళ్ళడం. అక్కడ రెయిన్ తక్కువ పడింది. ఇక్కడి నుంచి వెళ్ళింది తెలంగాణలో విపరీతంగా పడింది. ఇప్పుడు అటుపోతే ఛత్తీస్గఢ్ లో పడిపోయి జార్ఖండ్ ఏరియా, ఇటు ఒరిస్సా అక్కడ ఎంత పడుతుంది చూడాలి. ఈ రోజు క్లౌడ్స్ మూవ్ అయినాయి. ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఎంత వరకు జరుగుతుందో ఎస్టిమేట్ చేసుకుంటూ వచ్చాం. లాస్ట్ లో మీరు చూస్తే మేము ఎస్టిమేట్ చేసినప్పుడు ఎన్ని గ్రామాలు దెబ్బతిన్నాయి అనేది కూడా మీకు ఒక పద్ధతి ప్రకారం మారుతా ఉంటే మేము కూడా స్ట్రాటజీ మార్చుకుంటా వచ్చాం. అంటే దాన్ని డేటా మీద పెట్టి ఎన్ని గ్రామాలు సఫర్ అవుతాయి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. అల్టిమేట్ గా ఆ గ్రామాల్లో మేము పెట్టిన గ్రామాల్లో పర్ఫెక్ట్ గా చేస్తే అది మారి అక్కడ రెయిన్ పడలేదు, వేరే ఇక్కడ రెయిన్ పడే పరిస్థితికి వచ్చింది. ఈ రెయిన్ వల్ల ఈ ఎక్కడికక్కడ ఫ్లడ్స్ వచ్చి చెరువులన్నీ ఫుల్ కావడం అన్ని వచ్చేసాయి. ఇక్కడ సిస్టమ్ లో ఉండే బ్యూటీ మీరు చూస్తే యాజ్ ఆన్ టుడే ఎంత వాటర్ ఉంది. ఆ రివర్ లో క్యాచ్మెంట్ ఏరియా మొత్తం తీసుకొని
ఎన్ని టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది, అక్కడి నుంచి ఇది ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం పడుతుంది. ప్రకాశం జిల్లాలో లాస్ట్ టైం నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం. ఈ రోజు దగ్గర ఒక 75,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు వచ్చేసే పరిస్థితి వచ్చింది. అది రాత్రికి ఇక్కడికి వస్తుంది. పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి. అంటే ఈ రోజు ఇప్పటికి రాత్రికి సెకండ్ వార్ వస్తాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్, ఒకవేళ రిజర్వాయర్స్ నీళ్లుంటే అడ్వాన్స్ ఎవాక్యుయేషన్ చేసి ఆపరేట్ చేయడం. ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి, క్లౌడ్ బరస్టింగ్. ఒకే దగ్గర 40 సెంటీమీటర్ల వర్షం, 40 సెంటీమీటర్లు పడితే వర్షమే. బుడమేరులో జరిగింది, వరంగల్ లో జరిగింది 40 to 10 సెంటీమీటర్లు పడిపోయింది. ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసి హెవీ టు మోడరేట్ పర్ఫెక్ట్ కూడా రాలా. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఇంటర్నేషనల్ గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక మోడలింగ్ తయారు చేసుకుంటూ అక్కడి నుంచి ఇవన్నీ కూడా మానిటర్ చేస్తా వచ్చాం. దీంతో ఈ రోజు మీరు చూస్తే సిస్టమ్ 16 నెలల్లో తయారు చేశాం. టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక వదులుతారు, ప్రతి ఒక్క పెన్షన్ ఇచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్ గా మాకు వచ్చారా, వాళ్ళు ఏమైనా అక్కడ ఇచ్చారా, నరేగా వర్క్ సైట్ ఉంటే అక్కడ ఇచ్చారా, లేదంటే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా, క్లారిటీ వస్తుంది. దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది. మళ్లీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం. రూడ్ గా చేశారా, గౌరవంగా ఇచ్చారా, ఇవన్నీ. ఒకప్పుడు 2,65,000 మందిని వాలంటీర్స్ పెట్టారు ఒక రోజు పెన్షన్ ఇవ్వడానికి, 2 గంటల పని అది. ఇప్పుడు 1,65,000 మందితో 3 గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి. ఈ రోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే, బీభత్సం జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు. రాత్రి 8 గంటలకు 10 గంటలకు అన్ని ఛార్జ్ చేసాం. ఎక్కడికక్కడ విండ్ చూసుకున్నాం. విండ్ విపరీతంగా ఉంటే ఒక 2-3 గంటలు ఆఫ్ చేశాం. అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండ్ తగ్గానే మళ్ళీ ఛార్జ్ చేశాం. కొన్ని పోల్స్ పోతే కరెక్ట్ చేశాం, మనుషులు పెట్టుకున్నాం. దగ్గర రెడీనెస్ కోసం 10,000 మందిని పెట్టుకున్నాం. పోల్స్ అన్ని పెట్టుకుని టైటాక్ అన్ని చేసేసాం. అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం. ఆల్ ఫీల్డ్స్ లో కూడా వాటర్ ని ఓవరాల్ గా మీరు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు మా వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ప్రాంప్ట్ గా, ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్ గా. ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు. ఒకప్పుడు చెట్టు పడిపోయిన తర్వాత 4 రోజులకో ఒక వారంకో వచ్చేవాళ్ళు. అది ఈసారి జరగలేదు. ఎక్కడికక్కడ చెట్టు పడింది, నేరుగా పవర్ సార్ తీసుకెళ్లారు, కట్ చేసేసారు. ప్రొక్లైన్ తీశారు, పక్కన పడేశారు, రోడ్డు క్లియర్ చేసేసారు. ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటుకు వాళ్ళు, ఒకరిని కాదు, లాస్ట్ మైల్ లో ఉండే పంచాయతీ, గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వరకుని లైన్ డిపార్ట్మెంట్ లో ఉండే ప్రతి ఒక్కరు వండర్ఫుల్ వర్క్ చేశారు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను చాలా సార్లు నేనే వెళ్లేవాడిని, చేసేవాడిని, మళ్ళా వచ్చేవాళ్ళు, అన్నీ అయ్యింది. నేను పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు, రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. గర్భిణీ స్త్రీలు అందరినీ సేఫ్ ప్లేస్ కి తీసుకురావాలంటే అందరిని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఇది అయిన తర్వాత పంపించాం. అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. ఆల్మోస్ట్ ఆల్ నేను చాలా సార్లు చూశాను. గర్భిణీ స్త్రీలు అయితే చాలా, ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అయ్యారు. అలాంటివన్నీ పర్ఫెక్ట్ గా కూడా చేశాం.